మనం చూడడానికి వచ్చేసాం హైదరాబాద్ బిగ్గెస్ట్ మాల్ ఏఎంబి మాల్. హాయ్ గైస్, ఈరోజు వచ్చేసాం మనం పక్కన గచ్చిబౌలిలో ఏఎంబి మాల్కి. ఇది ఏఎంబి మాల్ అంటే మామూలు చిన్నది కాదండి. ఈ లోపల చూస్తే ఫుల్ లగ్జరియస్ ఏఎంబి మాల్, హైదరాబాద్లో బిగ్గెస్ట్ అండ్ ప్రీమియం మాల్. అలాగే లోపలికి వెళ్తుంటే రిపబ్లిక్ సెలబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయండి. ఆ పక్కన ఉన్న మన లైఫ్ స్టైల్ స్టోర్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. ఇంటికి కావాల్సిన మెటీరియల్స్ లైక్ బెడ్స్ అండ్ సోఫా, కిచెన్ ఐటమ్స్ లైక్ డైనింగ్ టేబుల్, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ కూర్చుంటే ఒకసారి లేవాలనిపించదండి, చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. లైక్ చాలామంది వస్తుంటారు, బెడ్స్ టెస్ట్ చేస్తుంటారు, ట్రైల్ చేస్తుంటారు, కూర్చుంటారు, పడుకుంటారు, అన్నీ చేస్తుంటారు. ఈ షాపులతో ఆటలాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ కూర్చుంటే ఒకసారి లేగాలనిపించదండి, చూడగానే ఇదే కావాలనిపిస్తుంది. ప్రతి ఒక్క ఐటెం లైక్ బెడ్స్ అవని, లైక్ సోఫాస్ అవని, రిక్లైనర్స్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటాయండి. రిక్లైనర్స్ అయితే కింద నుంచి పైకి లేస్తుంది, కాళ్ళు లేపితే పడుకోవడానికి ఉంటుంది. పక్కనే పుష్ బటన్ ఉంటుందండి. ఆ బటన్ మనం పట్టుకొని కిందకి మీదకి లేపచ్చు. లేపితే ఆటోమేటిక్గా అదే మన పడుకోబెడుతుంది. ఇంకా లేవదనిపించదండి ఆ రిక్లైనర్స్ చూస్తుంటే. పర్ఫెక్ట్ ఉంటాయండి. లైక్ బెస్ట్ అంటే బెస్ట్, అంతే. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే ఏఎంబి మాల్ కదండి. ఏఎంబి మాల్లో మహేష్ బాబు పెట్టాడంటే స్టోర్ అంటే లైక్ వేరే వాళ్ళది అనుకోండి. మాల్ తగ్గ కాస్ట్లు ఉంటాయి. అండ్ సోఫా రిక్లైనర్ దగ్గర కాస్ట్లు ఉంటాయి. ఓన్లీ వన్ సింగిల్ రిక్లైనర్ కాస్ట్ నియర్లీ 50,000 అండి. త్రిబుల్ రిక్లైనర్ 1 lakh అండి. డైనింగ్ టేబుల్స్ అంటారా, ఇంకా చెప్పక్కర్లేదు. వాటి మామూలు కాస్ట్ ఉంటుందండి, ఒక రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ మనకి ఎందుకులే అని చెప్పి బయటకు వచ్చేసామండి. చాలాసేపు ఉండి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత 4th ఫ్లోర్కి వచ్చాం. కానీ ఇంకా పైకి వచ్చాం. 4th ఫ్లోర్లో ఏముంటాయంటే జాతరలు జరిగినప్పుడు మన ఊరిలో పెడుతుంటారు చూడండి, కార్ గేమ్స్, రౌండ్లు తిరిగేది, గుర్రాలు, అటువంటివి కూడా ఇక్కడ ఉంటాయండి. గన్స్తో వీడియో గేమ్స్ మనం చూస్తూ ఉంటాం కదండి. మన బాక్సర్ కుదితే ఎంత స్టామినా ఉందని చెప్పి తెలియడానికి ఆ గేమ్ అది కూడా ఉంటుందండి మనకి పెద్దవాళ్ళ కోసం. ఇంకా చిన్నవాళ్ళు అయితే ఇంక ఏది పడితే అది ఆడుతూనే ఉంటారు. అది కావాలి ఇది కావాలంటారు. తీసుకెళ్తే చూసుకొని వెళ్ళండి ఫ్యామిలీతో, బాగానే ఉంటాయి. మనం వీడియో గేమ్స్ ఆడుతున్నాం కానీ అది మన టీవీలో కూడా కొనుక్కొని ఆడుకోవచ్చు, బట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే మనకి 200-300లో టికెట్స్ ఇస్తారు, లైక్ 30-20 minutes. అది చూసుకొని ఆడుకుంటే బాగానే ఉంటుంది. పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. పిల్లల్ని తీసుకెళ్ళండి. అట్లా చూసుకుంటే పెద్దవాళ్ళు కూడా చూడండి, పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు. పెద్దవాళ్ళు కూడా ఆడతారు ఒక్కసారి. వాళ్ళ ఎంజాయ్మెంట్. ఇంకా చిన్నపిల్లలు ఇప్పుడు ఎంజాయ్ చేయాలంటే ఏం చేస్తారు, ఇప్పుడు డబ్బు ఉంటే ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అట్లా అలాగే డిస్కో కూడా చూసి వచ్చేసామండి. డిస్కో అయితే ఒక రౌండ్ వేసిందండి, మామూలుగా కాదు. పిల్లలందరూ అరుపుతున్నారు. ఇంకా మనం ఇంటికి అని చెప్పి జాయి చూసుకొని బయటకు వచ్చేయడం జరిగిందండి. అలాగే బయటకు వచ్చేసాక మన ఏఎంబి అంటే ఏంటో తెలుసుకుంది. ఫేమస్ ఏఎంబి మాల్ అండి. మాల్ అంటే ఏంటి, ఏఎంబి సినిమాస్, మహేష్ బాబు సినిమాస్ అండి. ఎంట్రన్స్ ఉంటుందండి, ఒక లుక్ ఉంటుంది, సూపర్ ఉంటుందండి ఎంట్రన్స్. కానీ లోపల కానీ చాలా టైమ్స్ వెళ్ళాం అనుకో, లోపల అయితే చాలా ఉంటాయి. ప్రజెంట్ మన చిరంజీవి మూవీస్ అండ్ కొన్ని సినిమాలు ఆడుతున్నాయండి. చాలా లోపల కాస్ట్లు అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి కానీ, బట్ లోపల ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్గా బయట ఎక్కడ దొరకదండి. గది కూడా చూసుకొచ్చేసాం కదండి. ఇక్కడ ఆకలితో ఉండలేక ఏదైనా తిందామని చెప్పి జీపాప్ హోటల్ చిన్న స్టోర్ అని ఒకటి ఉందండి, అక్కడికి వచ్చి ఒక పన్నీర్ పీసెస్ అండ్ ఆల్సో బర్గర్ ఒకటి తీసుకున్నానండి. అది తీసుకున్నా కానీ నాకు టోకెన్ ఇచ్చారండి. టోకెన్తో పాటు ఒక రిమోట్ ఇచ్చారండి. ఇది సౌండ్ వస్తుందండి, అప్పుడు వచ్చి తీసుకోమని చెప్పారు. ఇంతకీ ఇది పనిచేస్తుందా లేదని చాలాసేపు వెయిట్ చేశానండి. అసలు సౌండ్ రావట్లేదు, అంతకు రావట్లేదు. ఒక బెంచ్ దగ్గర ఉన్నాను, నా ఎక్కడ కూర్చోడం ప్లేస్ లేదండి. ఆ బెంచ్ కానీ ఇంకో టేబుల్కి వచ్చా. ఆ టేబుల్ కాడి నుంచి ఇక్కడ కూడా ఇంకా రావట్లేదు. అప్పటికే 10 minutes అయింది. ఈ యాంబియన్స్ అంటే లైక్ మొత్తం డిజైన్ అంతా చూస్తుంటే వావ్ అనిపించిందండి. మొత్తం ఫుడ్ ఏరియా అసలు ఖాళీ లేదండి, ఫుల్ జనం. ఇంకా వచ్చేలా లేదని చెప్పి వాష్రూమ్కి వచ్చేసానండి. వాష్రూమ్కి వస్తే వాష్రూమ్ చాలా బాగున్నాయి. తర్వాత
వచ్చిన తర్వాత ఫైనల్గా ఒక 20 మినిట్స్ తర్వాత హార్న్ అయితే వచ్చిందండి, సౌండ్ అయితే వచ్చింది. ఆ సౌండ్ చూసి వెళ్ళానండి, వెళ్ళి తీసుకున్నా. పన్నీనండి బర్గరు, అవి తిన్నానండి. ఇప్పుడు కూడా మళ్ళీ నేను కూర్చున్న ముందు టేబుల్ మళ్ళీ ఖాళీ లేదండి. అయితే ఇక్కడ నిలబడి తినాలి టేబుల్ మీద. ఈ టేబుల్ కాకుండా సరే అయితే ఇంకో పక్కనే ఒక వేరేది వేకేట్ అవుతే దానికి వచ్చానండి. అక్కడ కంప్లీట్ చేసుకుని జాయిగా మళ్ళీ 6th ఫ్లోర్కి వచ్చాను. 6th ఫ్లోర్లో ఫుల్ ఉన్నాయండి. స్నో కింగ్డమ్ అని, కృష్ణపట్నం అని, అంతర్వేది అని, అలా దక్షిణాపురం అని హోటల్స్ ఉన్నాయండి. ఇక్కడ స్నో కింగ్డమ్ అండి, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తే 750 ఉంటుంది. 750 ఉంటాయి. అండ్ ఆల్సో ఇద్దరికి లైక్ వేరే గేమ్ కూడా ఉందండి, మ్యాజిక్ ఫోర్స్ అనేది ఉంది, దానికి కూడా 850 అండి కాంబో అయితే. లోపల అయితే చాలా బాగుంటుంది. స్నో అని ఒక రూమ్ పెద్ద ఉంటుందండి థియేటర్ లాగా, అందులో ఫుల్ జనాలు ఉంటారండి. అలాగే పక్కన చూసుకుంటే అలా దక్షిణాపురం హోటల్ అండ్ ఆల్సో అంతర్వేది అన్నీ మూవీ, కృష్ణపట్నం, ఇలా చూసుకుంటే అన్నీ మూవీ నేమ్స్ అండి, అన్నీ హోటల్స్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మూవీ అండ్ పబ్ అండి, ఇది రాంగ్ క్లబ్ అని 2-3 టైమ్స్ వెళ్ళాను. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. బయట హాల్ ఇదంతా ఫుల్ డ్యాన్స్ అండ్ క్రికెట్ ఉంటుంది. అండ్ ఆల్సో లోపల సీక్రెట్ ప్లేస్ కూడా ఉంటుంది లైక్ పబ్, చాలా బాగుంటుంది. అలా చూసుకొని ఇంకో ఫ్లోర్ వచ్చేసామండి, 7th ఫ్లోర్. 7th ఫ్లోర్కి వచ్చి ఇక్కడ ఏముంది అనుకుంటున్నానండి, స్కేరీ, భయం, దయ్యాలు అవి ఉంటాయి కదండి, మనం చూస్తుంటాం దయ్యాల కొంపల్లాగా, లైక్ లోపలికి వెళ్తే హర్రర్ ఉంటుంది కదండి, అవి కూడా 7th ఫ్లోర్లో ఉన్నాయండి. ఫుల్ అంటే ఫుల్, చాలామంది వెళ్తున్నారు. కొద్దిగా హర్రర్ ఉంటుంది, చూసుకుని వెళ్ళండి, బాగుంటుంది. లాస్ట్లో ఫైనల్గా ఒక గేమ్ చూసండి, లేజర్ గేమ్స్, మన సినిమాలో చూసాను చూడండి క్రిష్ మూవీలో, అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి 7th ఫ్లోర్లో. ఈ పైనుంచి చూస్తే ఇంత పైకి ఇంకెవడో అంటే వచ్చే ఉంటారో, ఫుల్ టాప్కి వచ్చానండి. టాప్కి వచ్చిన తర్వాత పైనుంచి ఒక సెల్ఫీ తీసుకోవడం జరిగింది. అలాగే కిందకి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి వస్తుంటే ఫస్ట్లో చూసాం కదండి, పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇప్పుడు కూడా ఇంకా చేస్తున్నారండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు. వాళ్ళని చూసుకోండి సరే అని చెప్పి ఇక బయటకు అయితే వచ్చడం జరిగింది. పిల్లలంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక టీం అయిపోయినట్టు ఒక టీం అంటే జరుగుతూనే ఉంటుంది. బాగా చేశారండి. లైక్ ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతుంటుంది, ఎవరో ఒకరు వచ్చి చేస్తూనే ఉంటారు. అలా వస్తుంటే బయటకు వచ్చేస్తుంటే కొంతమంది మనకి మన జాతీయ జెండా వేయడం జరుగుతుంది. అది వేసుకున్నంత మనకి దేశభక్తి అంటే పొంగు పొరిగిపోయిందండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇంకా వచ్చేస్తుంటే కింద ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పెద్ద ఫుడ్ కొట్టండి చూసుకొని, ఇంకా మనం ఎందుకులంటే ఆల్రెడీ పైన చూసామని చెప్పి వచ్చేసాను. ఇప్పుడు స్టార్ట్ అవుతాయండి మన తిప్పలు. పార్కింగ్ అండి, పార్కింగ్ మనం బండి ఎక్కడ పెట్టాం వెతుక్కోవాలంటే నాన్న తిప్పలు పడాలండి. కరెక్ట్గా ఏ ఫ్లోర్లో పెట్టాం, ఏ నెంబర్ దగ్గర పెట్టాం, ప్రతి ఒక్కరు ఫోటో తీసుకొని వెళ్తారండి. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు బండి అక్కడ. ఒక్కసారి ఇన్కేస్ ఆ నెంబర్ తీసుకోకపోతే 1-2 గంటలైనా సరే మీ బండి దొరకదు, గుర్తుపెట్టుకోండి. చూసుకొని అలా చూసుకొని ఇంకా వచ్చేసామండి. మనం ఉండే అయితే నెంబర్ ఫోటో తీసుకున్నాం కాబట్టి దొరికింది. వచ్చేస్తే ఇలాగ మన దారిలో వస్తుంటే, మన హైటెక్ సిటీ మాదాపూర్ వస్తుంటే మనకు శిల్పారామం అండ్ హైటెక్ సిటీ బిల్డింగ్ కనిపించండి. మనం ఎప్పుడు ఇక్కడే తిరుగుతామండి, హైటెక్ సిటీ పక్కన మన ఆఫీసు. ఇంకా వెళ్తున్నాను కదండి, వీటిలో అటాచ్ చేద్దామని చెప్పి మీకు చూపించడం జరుగుతుందండి. జై హింద్ అండి.